ఎందుకు చెప్తున్నా తెలుసా? ఒక ఆడపిల్ల భర్త భార్య వచ్చి 2011లో పెట్టుకున్నారు ఇక్కడ. అప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అప్పట్లో మీకు ఎవరో నీకు ప్రాబ్లం లేదు. అప్పుడు ఏదో అమ్ముకుంటుంది, చిన్న వ్యాపారం, భోజనం పెడుతుంది 80 రూపాయలకి, 120 రూపాయలకి చికెన్ పెడుతుంది అనుకున్నారు. ఈరోజు ప్రాబ్లం వల్ల ఎవరికి వచ్చింది తెలుసా? మా కుమారక్క నా బ్లడ్ అని నేను ఉత్తినాంటలేదు, నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను. అలాంటి ఆవిడని ఈదులోకి నెట్టేస్తారా మీరు? అంటే ఇంత జరగడం వల్ల రేవంత్ రెడ్డి గారే ఇన్వాల్వ్ అయ్యి స్ట్రీట్ ఫుడ్ వాళ్ళందరికీ ఏదో చెప్తామన్నారు. అంటే త్వరలో ఆమెను కలుస్తామని కూడా చెప్పారు కదా. చెప్పారు. రేవంత్ రెడ్డి గారు బెస్ట్. ఆయన ఎంత మంచి వ్యక్తితో ఈరోజు ఆయన ప్రదర్శించుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన మనసులోంచి మాట బయటకు పెట్టాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. ప్లాట్ఫారం మీద కొంతమంది చేసుకునే వ్యాపారవేత్తలకు కూడా సపోర్ట్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే చాలా బెస్ట్ వ్యక్తి అనమాట. ఒక చిన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఆయన ఇచ్చాడంటే ఆయన నెంబర్ 1. అంటే ఇక్కడ ఓనర్లు వేరు, షాపులు నడుపుకునే వాళ్ళు వేరు, వీళ్ళ దగ్గర వేలలో ఇప్పుడు తీసేయాలి కదా, ఇక్కడ మొత్తం తీసేయాలి. అంటే పర్మిషన్ ఉన్న ఓనర్లు వేరు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు వేరు. అంటే అలా కదమ్మా, నేను ఒక్కడే చెప్తున్నాను. ఇక్కడ నీకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఇన్నర్ బిట్లు అన్నీ ఉన్నాయి. లేపేయాలి మొత్తం, ఎవరినే ఉండకూడదు. అంటే దారుణంగా దౌర్జన్యం ఒక 40-50 వేలు మరి గారినే ఎందుకు లేపాలా? చిన్న షాపులకు కూడా 40-50 వేలు రెంట్ వసూలు చేస్తున్నారని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఎవరైనా ఇక్కడ అద్దెలేం తీర్చుకోవట్లేదు. అంటే ఉచితంగానే నడుపుతున్నారంటారు. ఉచితంగానే షాపుల వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రెంట్లు తీసుకోవట్లేదు. అసలు ఎవరు వీళ్ళందరూ కూడా అందరూ న్యాయంగానే బతుకుతున్నారు. అటువంటి మాట్లాడకూడదు. గవర్నమెంట్ కూడా చక్కగా చేసుకోండి, లేబర్ మీరు శుభ్రంగా బతకండి అని అన్నారు తప్ప వాళ్ళు ఏమీ ఎటువంటి మాటలు ఆడలేదు. మరి కుమారి గారి ఫుడ్ సెంటర్ పూర్తి తీసేసినట్టేనా? ఖాళీగా ఉంది కదా ఇప్పుడు. ఆవిడేముండదు, రేపు వచ్చేస్తారా? ఖచ్చితంగా. సినీ ప్రముఖులు కూడా సపోర్ట్ చేశారు కుమారి గారు ఫుడ్ లేకుండా ఇక ఈ స్ట్రీటే ఉండదు. ఇంకా రాబోన్న రోజుల్లో కుమారి గారు స్ట్రీట్ అని పెడతారని పేరు దీనికి. కుమారి స్ట్రీటే. నీకు డౌటా? ఎక్కడైనా పర్లే, నువ్వు ఆంధ్రలో తెలంగాణలో ఎక్కడైనా లైవ్ ఇచ్చుకో. కుమారి అక్క న్యాయంగా బతుకుతుంది. ఏదో కొడుకుని ముగ్గురిని పెంచుకుంటూ ఆవిడ న్యాయంగా బతుకుతుంది. ఆవిడ ఏమి అన్యాయం చేసింది చెప్పాలా? పోనీ ఎవరిని అన్యాయం చేసింది చెప్పాలా? ఆవిడ ఏ అన్యాయం చెప్పాలా? ఆవిడ దగ్గర నుంచి చిన్న అవినీతి చెప్పాలా? ఈ రోజులలో వ్యాపారం చేసుకోవడం కూడా తప్పు అంటారు. మరి తప్పే కదా. ఇప్పుడు బాగుపడిపోతే తప్పు కదా. ఇంకా బాగుపడకూడదు, అడుక్కు తినాలి. 6 పథకాలు, లేకపోతే 8 పథకాలు, లేకపోతే నవరత్నాలు, వీటికి పడి సావాలి తప్ప ఇంకా మనుషులు బతకూడదు సొంతంగా. నీకు ఒక్కడే అడుగుతున్నాను, నవరత్నాలకు బతకాలా, 6 రత్నాలకు బతకాలా? అందరూ ఖాళీగా ఉన్న కుమారాంటి స్ట్రీట్ ఫుడ్ చూసి మా అక్క బంగారం. కుమారక్క నా అక్క. సొంతమా? సొంతమే, నా సొంత అక్క. కాదు, నిజంగా కాదు. కానీ నేను ప్రాణం ఇస్తాను. ఎందుకో తెలుసా? తప్పది. ఏదో బతుకుతుంది, భర్త భార్య పిల్లలు పోతున్నారు. వాళ్ళ జీవితాలను ఏం చేస్తారు మీరు? ఎంతవరకు ఏం చేస్తారు మీరు? చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. ఇంక తప్పు, ఇది అన్యాయం అంటే చెప్పండి. పోనీ అప్పుడు ఫస్ట్ నుంచే మొత్తం అంతా ఖాళీ చేయించేయాలి. మొత్తం ఇదిలో ఏదో ఉండకూడదు. అంతేగాని ఒక్క కుమారి మీద ఎందుకు చేయాలి, మా అక్క మీద ఎందుకు చేయాలి? ఇంకో 2 రోజులలో రాబోతుంది అన్నారు కదా. ఇంకో 2 రోజులలో మళ్ళీ షాప్ ఓపెన్ చేయబోతుంది అన్నారు. 2 రోజులు అంటే రేవంత్ రెడ్డి గారు మా అన్నయ్య చెప్పాడు కదా తీసుకోమని. అతి కొద్ది రోజులలోనే రేవంత్ రెడ్డి గారు మా అన్నయ్య వస్తాడు. మా అన్నయ్యతో ఇక్కడ అన్నం తినిపిస్తాం మేము. రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ భోజనం ఖచ్చితంగా. ఒక్క కుమార్ ఆంటీ గారి వల్ల రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి ఉపయోగం ఉంది అంటున్నారు కదా. ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉందంటే
ఇండివిజువల్గా ఒక మహిళ, ఒక భర్త, ఒక కుర్రోడు, ఒక ఇండివిజువల్ 2011 నుంచి వాళ్ళు స్వశక్తిగా నేను బతకాలి, నేను నిలబడాలని నిలబడ్డారు చూసారా. అది ఎవరన్నా ఓటేయాలి. రేవంత్ రెడ్డి గారు ఓటేశారు. ఎందుకంటే ఆయనకి నేను పాదాబంధనం చేస్తాను. ఓకే. ఎందుకో తెలుసా, ఆయన గమనించాడు. ఒక మహిళ భర్త పక్కన పెట్టి, భర్త క్యారెక్టర్ మనం ఎక్కడా చూడలేదు. ఎక్కడన్నా చూడండి మీరు, కుమారక్క. నేను కూడా అంతే. నేను కాకినాడ నుంచి వచ్చాను. అంటే కాకినాడ నుంచి ఇక్కడి వరకు వచ్చారా? ఇక్కడే తిన్నాక వచ్చాను. కాకినాడ నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి తిన్నాకే కుమారక్క దగ్గరకు వచ్చాను. నా అక్క అది, నా అక్క. ఓకే. కుమారక్క నా అక్క. ఓకే, థ్యాంక్ యూ. నీకు మళ్ళీ చెప్తున్నాను, కుమారక్క నా అక్క, రేవంత్ రెడ్డి నా అన్నయ్య. ఓకే, రైట్. ఎందుకంటే ఆయన ఎంత మంచోడో ఈరోజు నాకు తెలిసింది. ఓకే. ఒక లేబర్ని బతకండి మీరు అన్నాడు చూసావా. అయ్యి బాబోయ్, ఆయన జీవితకాలంతో ఆయన్ని కాళ్ళకి పాదాబంధం చేసుకోవాలి రేవంత్ రెడ్డి.